వెల్కమ్ టు న్యూస్ 360 స్ట్రైట్ టాక్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. అభ్యర్థులంతా కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు. సో ప్రస్తుతం మనం నెల్లూరులో ఉన్నాం. నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయసాయిరెడ్డి గారు పోటీ చేస్తున్నారు. విజయసాయిరెడ్డి గారు గతంలో పార్టీ ఎంపీగా రాజ్యసభగా ఉన్నారు. మొట్టమొదటిసారి ఆయన ఓట్ బ్యాంక్ అంటే బ్యాలెట్ బాక్స్ బరిలో దిగుతున్నారు. మరి నెల్లూరు వాస్తవ్యులైనటువంటి విజయసాయిరెడ్డి గారు నెల్లూరు నుంచి బరిలో దిగుతున్నారు. ప్రచారం ఎలా కొనసాగుతుంది, ఏంటి అని వ్యూహం ఏంటి, ఇక్కడ నుంచి గెలవడానికి ఉన్నట్టు అవకాశాలు ఏంటో వారితోనే మాట్లాడదాం. నమస్తే అండి విజయసాయిరెడ్డి గారు. ఏంటి అసలు అంటే ఇప్పటివరకు మీరు పార్టీ నేను చూసినప్పటి నుంచి కూడా పార్టీ ఆవిర్భావం నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి బ్యాక్ ఎండ్ పార్టీకి అనేక రకాలైనటువంటి సపోర్ట్ ఇస్తున్నటువంటి మీరు మొట్టమొదటిసారి ఈ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ఎలా ఉంది అంటే బ్యాక్ ఎండ్కి ఫ్రంట్ ఎండ్కి ఎలా ఉంది అంటారు? ప్రత్యక్ష రాజకీయాల్లో ఎవరైతే ప్రజల అభిమానాన్ని చూరగొనగలరో వారే ప్రత్యక్ష రాజకీయాల్లో నిలబడగలరు. ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఎక్కువగా వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మిగతా జిల్లాలకు కానీ మిగతా రాష్ట్రాలకు కానీ హైదరాబాద్కి కానీ బెంగళూరుకి కానీ చెన్నైకి కానీ అక్కడ వెళ్ళి స్థిరపడి వ్యాపారాలను వృద్ధి చేసుకుని నెల్లూరు జిల్లాని కొంత నిర్లక్ష్యం చేయడం జరిగింది. అభివృద్ధి విషయంలో నెల్లూరు జిల్లా పూర్తిగా మిగతా జిల్లాలతో పూర్తిగా పోల్చి చూసుకుంటే విశాఖపట్నం కానీ తిరుపతి కానీ ఇది వెనుకబడి ఉందని చెప్పవచ్చు. దీన్ని నెల్లూరు జిల్లాని ఇప్పుడు ఒక నెల్లూరు బిడ్డగా ఇక్కడ పుట్టి ఇక్కడే బాల్యం విద్యాభ్యాసం అంతా డిగ్రీ వరకు పూర్తి చేసుకొని ఈ స్థాయికి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు నా యొక్క సొంత గ్రామాన్ని నేను అభివృద్ధి చేశానే కానీ నెల్లూరు జిల్లా మీద ఎప్పుడు కూడా ఫోకస్ పెట్టలేదు. ఇప్పుడు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా నేను ఒక్కటే ప్రజలందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల కాలంలో నెల్లూరు జిల్లాని మిగతా జిల్లాలతో పాటు సమాంతరంగా కాకుండా ఇంకా మించి అభివృద్ధి పథకాలని అమలు చేస్తానని హామీ ఇస్తా ఉన్నా. ఎలా అంటే ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎన్నో ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, కానీ ఇక్కడ 2 నౌకాశ్రయాలు ఉన్నాయి, కానీ విమానాశ్రయం చాలా అవసరం. ఔటర్ రింగ్ రోడ్డు కానీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కానీ అంటే యువతకి ఇవన్నీ కూడా అవసరాలు. ఇవి కాకుండా మొత్తం నెల్లూరు ప్రాంతం అంతా కానీ చూస్తే మొత్తం ఓవర్ హెడ్ లైన్స్, ఎలక్ట్రిసిటీ ఓవర్ హెడ్ లైన్స్తో మీకు అది ఒక ఓవర్ హెడ్ లైన్స్ కవర్ లాగా కనపడుతుంది. దాన్ని పూర్తిగా భూగర్భంలో పెట్టి అద్భుతమైనటువంటి ఇక్కడ క్లీన్లీనెస్ కానీ గ్రీనరీకి కానీ ఎక్కడా కూడా ప్రాధాన్యత ఇవ్వట్లేదు. బెంగళూరు కన్నా ఇంకా ఎక్కువ గ్రీనరీ ఉంది. బెంగళూరు కూడా ఇప్పుడు స్పాయిల్ అయిపోయింది. బెంగళూరు కన్నా ఇంకా ఎక్కువ గ్రీనరీ, ఇంకా క్లీన్లీగా ఉండేటటువంటి సిటీగా ఈ యొక్క పట్టణాన్ని కానీ పార్లమెంటుని కానీ అభివృద్ధి చెందించాలన్నటువంటిది నా యొక్క ధ్యేయం. ఇక మిగతా ప్రాజెక్టుల విషయానికి వస్తే ఒక ఇండస్ట్రియల్ హబ్ కానీ ఒక ఇండస్ట్రియల్ హబ్తో పాటు అటు సాఫ్ట్వేర్ SEZ కానీ ఇక రాష్ట్రంలో సేవా రంగంలో కానీ పారిశ్రామిక రంగంలో కానీ అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఇండస్ట్రీస్ని ఇక్కడికి తీసుకొచ్చి యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలి అన్నటువంటిది ఒక లక్ష్యం. తప్పకుండా అది నెరవేరుతుంది. ఇక ప్రజల సమస్యలకు వస్తే ప్రతి నెల కూడా 2 సార్లు ప్రజా దర్బారు పెట్టి ప్రతి సమస్యని ఎవరికి ఏ సమస్య ఉన్నా కూడా నా యొక్క సమస్యగా భావించి సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తానని నేను అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను. రైట్. నిన్న విడుదల చేసినటువంటి మేనిఫెస్టోలో కూడా గతంలో ఏదైతే పథకాలు ఉన్నాయో వాటిని కంటిన్యూషన్ కొంత అప్గ్రేడ్ చేశారు. అంటే దీని మీద కూడా కొంత అంటే కొన్ని విమర్శలు వస్తున్నాయి, కొత్తగా ఏమీ లేవు, కొత్తగా ఏమీ హామీ ఇవ్వలేదు అనేది. సంక్షేమ పథకాలన్నీ కూడా శాచురేషన్ మోడ్లోకి వెళ్ళిపోయాం. అదే ప్రతిపక్షం ఏదైతే మీరు చెప్పినటువంటి విమర్శ చేస్తున్నారో అదే ప్రతిపక్షం అభివృద్ధి విషయంలో విమర్శలు చేస్తుంది. అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమ పథకాల విషయంలో కానీ సమతుల్యం పాటిస్తూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్నటువంటిదే జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం. ఆ లక్ష్యం నెరవేరుతుంది. ఆయన ఇప్పుడు పేద బడుగు బలహీన వర్గాల మనసుల్లో చిరస్థాయిగా నిలబడిపోయారు. ఈరోజు రాష్ట్రంలో హ్యాపీనెస్ ఇండెక్స్ కానీ చూసుకుంటే నిజంగా గతంలో ఒకప్పుడు
ఒక 20-30 సంవత్సరాల క్రితం ఆకలికి అల్లాడేటటువంటి వాళ్ళు, ఎవరైతే భిక్షం ఎత్తుకునేటటువంటి వాళ్ళు ఈరోజు కనపడరు. అంటే కనీస అవసరాల విషయంలో అది బట్టలు కానీ, కట్టుకునేదానికి బట్టలు కానీ, తినేదానికి ఆహారం కానీ, ఉండేదానికి ఇళ్ళ విషయంలో, విద్య వైద్యంలో అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు ప్రజల జీవన ప్రమాణాలు పెంచినటువంటి ఘనత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిది, ఇప్పుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిది. సో మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ ఉన్నప్పటి నుంచి ముఖ్యమంత్రి ఇప్పుడు 5 ఏళ్ల పరిపాలన వరకు చూస్తే అంటే ఏ రకమైనటువంటి చేంజ్ వచ్చింది? అంటే ప్రజల్లో అప్పుడు ఉన్నటువంటి ఇది కానీ ఇప్పుడు ఉన్నటువంటి గ్రాఫ్ ఏ రకంగా అంటే మీరు ప్రత్యక్షంగా దగ్గరగా చూశారు కాబట్టి ఏం చెప్తారు? దేశంలోనే మొట్టమొదటి 3 ముఖ్యమంత్రుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి స్థానం ఉంది. అంటే గతంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎవ్వరూ కూడా విజువలైజ్ చేయనటువంటి పథకాలు, సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి పథకాలు కానీ ఆయన విజన్ కొద్దీ విజువలైజ్ చేసి ఇంప్లిమెంట్ చేసినటువంటి ఘనత ఆయనది. అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో సత్సంబంధాలు నిలుపుతూనే సెక్యులర్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఆ సెక్యులర్ ఫ్యాబ్రిక్ని మెయింటైన్ చేయడం అన్నటువంటిది నిజంగా అద్భుతమైనటువంటి విషయం. కేంద్రంతో అత్యంత సత్సంబంధాలు ఉన్నాయి. నిధుల విషయంలో కేంద్రం నుంచి మనకు రావాల్సినటువంటి నిధుల్లో మనం మ్యాక్సిమం నిధులను మనం సంపాదించుకున్నాం. రాష్ట్రానికి ప్రయోజనాలు కాపాడాం. ఇంకా స్పెషల్ కేటగిరీ స్టేటస్ విషయంలో మనం మొట్టమొదటి నుంచి కూడా పోరాడుతూ ఉన్నాం. మాకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అప్పట్లో ప్రధానమంత్రి ఏదైతే హామీ ఇచ్చారో అది నెరవేర్చండి. ఈ యొక్క పోరాటం కొనసాగుతుంది. ఎక్కడా కూడా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మనం కాంప్రమైజ్ కాకుండా, రాజీ పడకుండా కేంద్రంతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూనే కేంద్రంతో పోరాటం కూడా సాగిస్తూ ఉన్నాం. సో జనరల్గా ఎప్పుడైనా సరే మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ అయిపోయి రిజల్ట్స్ వచ్చిన నెక్స్ట్ డే నుంచి మళ్ళీ ఎప్పుడు ఎలక్షన్ అనే విధంగా పాలిటిక్స్ ఇంత హీట్గా ఉంటాయి. దీనికి కారణం ఏంటి? దీనికి రాబోయే రోజుల్లో దీనికి ఏమన్నా ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం ఉందా? రాజకీయంగా చైతన్యవంతులైనటువంటి ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఇక్కడ రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. దాంట్లో నా యొక్క ఉద్దేశంలో రాజకీయాలతో పాటు అభివృద్ధిని ముడిపెట్టాలి, రాజకీయాలతో పాటు ప్రజా సంక్షేమం ముడిపెట్టాలి. మీకు ఏదైనా ఒక ఇష్యూ కానీ ఉంటే మిగతా రాష్ట్రాలలో కానీ, తమిళనాడులో కానీ, ఇటువంటి కేరళలో కానీ, ఇటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్య ఏదైనా కూడా ఆ రాష్ట్ర సమస్య మీద అన్ని రాజకీయ పార్టీలు ఏకమవుతాయి. అన్ని రాజకీయ పార్టీలు ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఏకమవుతారు. కానీ ఇక్కడ రాజకీయంగా దాన్ని రాజకీయ దృష్టితోనే చూసి ఆ ఏకమయ్యేటటువంటి పరిస్థితులు ఇక్కడ ఉండవు. కాబట్టి నా యొక్క ఉద్దేశం రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం, ప్రజల ప్రయోజనాలే ముఖ్యంగా భావించి కొన్ని అంశాల విషయంలో అందరూ కూడా ఏకాభిప్రాయంతో ఫైట్ చేయాలి. అది కేంద్రమైనా ఇంకొక ఏ విషయంలోనైనా అన్నటువంటిది నా యొక్క ఉద్దేశం. కొంతమంది ఇప్పుడు రాజకీయ చైతన్యం నేను ఏదైతే చెప్పానో దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ముఖ్యంగా ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి నాయకులందరూ కూడా డబ్బులకు అమ్ముడుపోతూ ఉన్నారు. వాళ్ళు డబ్బులు తీసుకొని వాళ్ళు తిరిగి కింద ప్రజలకి, సాధారణ ప్రజలకి ఇస్తారా అంటే ఇవ్వరు. కానీ ఈరోజు పరిస్థితి, రాజకీయ పరిస్థితి కానీ చూస్తే రాష్ట్రంలో ఏ ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి నాయకులందరూ అమ్ముడుపోతూ ఉన్నారో వాళ్ళని చూసి ఏదో ఓటేస్తారన్నటువంటిది మాత్రం ఒక భ్రమ. రాజకీయ పార్టీలు ఎవరైతే కొనుగోలు చేస్తున్నారో అది వాళ్ళ భ్రమ. కాబట్టి ఈ యొక్క కొనుగోలు రాజకీయాలు అన్నటువంటివి భవిష్యత్తులో ఉండవు. అది రియలైజ్ కావాలి. ఎప్పుడైతే ఒక్కసారి ఈ రాజకీయాలు, కొనుగోలు రాజకీయాలు పనికి రావో, పని చేయట్లేదన్నటువంటి భావన వీళ్ళ రాజకీయ నాయకుల్లో ఎవరైతే కొనుగోలు చేస్తున్నారో వాళ్ళల్లో కలిగితే తప్పకుండా క్షేత్రస్థాయిలో ఉండేటువంటి బడుగు బలహీన వర్గాలు నిజంగా దానివల్ల ప్రయోజనం. అంటే ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు, నాయకులు అమ్ముడుపోవడం ఇవన్నీ. అంటే మీరు అన్నారు రాజకీయ చైతన్యం ఎక్కువ ఆంధ్రప్రదేశ్లోని, మరి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఎవరు ఏ రోజున ఏ పార్టీలో ఉన్నారు, ఎవరు ఏ రోజున వెళ్తే ఎవరు అమ్ముడుపోతున్నారు, ఎవరు కొంటున్నారు, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు కదా. మరి ప్రజలు వీటన్నిటిని అలగించి రేపు తీర్పులో కూడా తప్పకుండా నా యొక్క ఉద్దేశం
ఎవరైతే ఈ నాయకులు అమ్ముడుపోతున్నారో వాళ్ళు ప్రయోజనం పొందుతున్నారు. వాళ్ళు డబ్బులు తీసుకొని వాళ్ళ స్వప్రయోజనాల కోసం అమ్ముడుపోతున్నారు. అంతేకాని నిజంగా వాళ్ళ వల్ల నిజంగా ప్రజలు ఓటర్లు ప్రభావితం అవుతారని నేను అనుకోవట్లేదు. ఈ రాజకీయ నాయకులు ఎవరైతే కొంటున్నారో అది వాళ్ళ భ్రమ. మేమేదో కొనేస్తున్నాం, ఇతనికి 5,000 ఓట్లు ఉన్నాయి, ఇతని చేతుల్లో 2,000 ఓట్లు ఉన్నాయి, ఇతనికి 400 ఓట్లు ఉన్నాయి అని చెప్పి ఒక్కొక్క తృతీయ శ్రేణి నాయకుడికి వెలగట్టి కొనుక్కుంటున్నారు. అది తప్పకుండా ఫెయిల్యూర్ అవుతుంది. రైట్. మొన్న దాదాపు 80 పైన ఎమ్మెల్యేలు మార్చారు. చాలా వ్యతిరేకత వస్తుంది, చాలా ఎమ్మెల్యేలు మారిపోతారు అని చెప్పేసి, వివిధ పార్టీలోకి వెళ్ళిపోతారు అని చెప్పేసి అన్నారు. కానీ దీన్ని ఏ రకంగా స్ట్రాటజీగా మీరు ఇచ్చేశారు? అంటే వ్యతిరేకత ఎమ్మెల్యేలోకి రాకుండా, అదేవిధంగా పార్టీలు మారకుండా వాళ్ళని ఏ రకంగా కన్విన్స్ చేశారు ఏంటి? అభ్యర్థులను మార్చడం అన్నటువంటిది అది సర్వేలను బట్టి, వారి గెలుపు అవకాశాలను బట్టి నిర్ణయించడం జరిగింది. ఎవరికైతే గెలిచే అవకాశాలు ఉన్నాయో ఆ గెలిచే అవకాశాలు ఉన్న వాళ్ళని ఇక సామాజిక వర్గ అంచనా బెరీజ్ వేసుకొని, ఎందుకనంటే అన్ని సామాజిక వర్గాలకి ప్రాతినిధ్యం ఇవ్వాలి, జనాభా ప్రాతిపదిక పైన ప్రాతినిధ్యం ఇవ్వాలి అన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని, గతంలో ఎప్పుడు కూడా రాజకీయాలన్నిటిలో మీరు ఒక్కసారి వెనక్కి వెళ్ళినట్లయితే మంత్రులు కానీ వాళ్ళు కానీ ఎక్కువ మంది రెడ్డి సామాజిక వర్గం నుంచి, కమ్మ సామాజిక వర్గం నుంచి ఉండేవాళ్ళు. కానీ ఈరోజు గత 5 సంవత్సరాలుగా మొట్టమొదటిసారిగా ఇంచుమించుగా 67%, 70% మంత్రివర్గ కూర్పులో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకి, మైనారిటీలకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అంటే అగ్రకులాలకి కొంత, అంటే ఈ జనాభా ప్రాతిపదిక పైన, అంటే తక్కువ జనాభా ఉండి ఎక్కువ ప్రాతినిధ్యం తీసుకుంటున్నటువంటి అగ్రకులాలని ఈరోజు సమన్యాయం, బడుగు బలహీన వర్గాలకు కూడా సమన్యాయం కల్పించినటువంటి ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిది. సో అన్ని విషయాల్లో కూడా, పదవుల విషయంలో కానీ, ప్రతి విషయంలో, ఈవెన్ మా సంక్షేమ పథకాల విషయంలో కానీ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకి, బడుగు బలహీన వర్గాలకి. సో మీరు అన్నట్టు పేద ప్రజలకి, బడుగు బలహీన వర్గాలకి అన్నీ అంటున్నారు. సంక్షేమం ఒకటే కాదు, అభివృద్ధి కూడా చేయాలని చెప్పేసి విమర్శిస్తున్నారు. దీనిపై మీరేమంటారు? అభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. మీరు చెప్పండి, మీరు పోల్చి చూసుకోండి. అభివృద్ధికి సూచిక ఏంటి? అభివృద్ధికి సూచిక ప్రజలు సంతోషంగా ఉండడం, జీవన ప్రమాణాలు పెరగడం, తలసరి ఆదాయం పెరగడం, రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరగడం. రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరగాలని అంటే ఎలా పెరుగుతుంది? పరిశ్రమలు రావాలి, ఇండస్ట్రీస్ రావాలి, సేవారంగం అభివృద్ధి కావాలి, వ్యవసాయ రంగం అభివృద్ధి కావాలి. ఎందుకనంటే 60-65% వ్యవసాయ ఆధారిత వ్యక్తులు కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం కూడా ఇంపార్టెంట్ అన్నమాట. వ్యవసాయం, సేవారంగం, పారిశ్రామిక రంగం మూడింటినీ కూడా అభివృద్ధి చెందినట్లయితేనే రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరుగుతుంది. రాష్ట్ర స్థూల ఉత్పత్తే సూచిక. మీరు చూడండి గత 5 సంవత్సరాల్లో ఎలా పెరిగింది అన్నటువంటిది. ఈ ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఈ విమర్శ ఒక రాజకీయ దృక్పథంతో విమర్శ చేస్తున్నారు. కానీ ఎక్కడా కూడా ఏ డాక్యుమెంట్స్ ఆధారంగా కానీ, స్టాటిస్టిక్స్ ప్రామాణికంగా ఈ యొక్క విమర్శలు చేయట్లేదు, నిలవు. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి విషయంలో కానీ, సంక్షేమ పథకాల విషయంలో కానీ ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమతుల్యం పాటిస్తూనే ఉంది. ఎక్కడా కూడా వివక్షత అన్నటువంటిది లేదు. రైట్. ఈసారి వైఎస్ఆర్సీపీ సింగిల్గా బరిలో దిగింది. మరి అవతలైపు 3 పార్టీలు జతకట్టాయి. మరి దాని ఇంపాక్ట్ ఏమి ఉండదంటారా? ఎప్పుడు గతంలో కానీ, ఇప్పుడు కానీ, భవిష్యత్తులో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోరాటం చేస్తుంది. పొత్తుల విషయంలో మాకు పెద్ద నమ్మకం లేదు. చంద్రబాబు నాయుడు జతగట్టనటువంటి రాజకీయ పార్టీ లేదు. ప్రతి రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకొని సిద్ధాంతాలు లేకుండా, రాజకీయ విలువలు లేకుండా, నైతిక విలువలు లేకుండా, అధికారమే పరమావధిగా పొత్తు పెట్టుకొని నడిచేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. మా పార్టీ విషయంలో అది కాదు. మేము ఒంటరిగానే పోరాడతాం, ఒంటరిగానే మేము అధికారాన్ని
కైవసం చేసుకుంటాం. సో 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, ఎంతో కొంత యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. సో దాని ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా ఈ ఎలక్షన్లో? మీరు మా యొక్క అధినాయకుడు బస్ యాత్రలు కానీ లేకుంటే సిద్ధం మేము సిద్ధం అనేటటువంటి సభలు కానీ చూస్తే ప్రజల స్పందన మీకే తెలుస్తుంది. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు ఎవరైతే లబ్ధి పొందారో వాళ్ళ కళ్ళలో ఆనందం కానీ వాళ్ళ గుండెల లోతుల్లో నుంచి వచ్చేటటువంటి ప్రేమ అభిమానం కానీ అది కానీ చూస్తే తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గతంలో కన్నా ఎక్కువ సీట్లు వస్తాయి. గతం కన్నా మెరుగైనటువంటి పరిపాలన అందిస్తాం. గతం కన్నా అత్యంత అనుభవంతో ప్రజల అవసరాలను ఇంకా బాగా గుర్తించి ఇంకా మంచి సుపరిపాలన ఆల్రెడీ పరిపాలన అన్నటువంటిది క్షేత్రస్థాయికి తీసుకెళ్ళాం, గ్రామ స్థాయికి తీసుకెళ్ళాం, ఇంకా అభివృద్ధి అన్నటువంటిది. సో ఈ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు, 3 ప్రాంతీయ పార్టీలకు డూ ఆర్ డై అనేది పరిశీలకులు చెప్తున్నారు. రేపు ఎలక్షన్ అయిన తర్వాత ఒక 2 ప్రాంతీయ పార్టీలు, ఒక ప్రాంతీయ పార్టీ కనుమరుగే పరిస్థితి ఉంది అని అంటున్నారు. నిజంగా పరిస్థితి ఉంటారంటారు? చంద్రబాబు నాయుడు తదనంతరం ఈ ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ అన్నటువంటిది ఉండదు. మీరు బీజేపీని జాగ్రత్తగా గమనించినట్లయితే బీజేపీకి ప్రాంతీయ పార్టీలను అంటే ఏహ్యభావం ఉంది. ప్రాంతీయ పార్టీలు ఉన్నంతకాలం బీజేపీ మనుగడ కష్టం అన్నటువంటిది వాళ్ళకి తెలుసు. అందుకే ప్రాంతీయ పార్టీలను సమూలంగా నిర్మూలించాలన్నటువంటిది వాళ్ళ ధ్యేయం. దాంట్లో ఎవరిని ముందుగా నిర్మూలిస్తారు, తర్వాత ఎవరిని అన్నటువంటిదే అక్కడ క్వశ్చన్ మార్క్. అక్కడ ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో జతగట్టారు. గతంలో తెలుగుదేశం పార్టీ బీజేపీతో జతగట్టింది. గత 14 సంవత్సరాల్లో సాధించలేనిది అటు యూపీఏతో జతగట్టాడు చంద్రబాబు నాయుడు, ఎన్డీఏతో జతగట్టాడు, థర్డ్ ఫ్రంట్తో జతగట్టాడు. జతగట్టినటువంటి పార్టీయే లేదు. అప్పుడు సాధించలేనిది ఇప్పుడు సాధిస్తాడట. ఇవన్నీ కూడా ఈ ఈ పెద్ద డూప్ మాస్టర్ ఈయన చంద్రబాబు నాయుడు. అతను చెప్పే అబద్ధాలను ఎవ్వరు కూడా నమ్మట్లేదు ఈరోజు. అది ఆయనకి తెలుసు. తన కొడుకు ఒక అసమర్థుడు, తనకి వారసులంటూ రాజకీయ వారసులను అంటూ ఉంటే లోకేష్ అసమర్థత అన్నటువంటిది ప్రస్ఫుటంగా బయటపడతా ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ అన్నటువంటిది ఈ ఎన్నికల తర్వాత ఉండదు అన్నటువంటిది స్పష్టంగా తెలుస్తుంది. ఇక జనసేన విషయంలో అది ఒక సింగిల్ మ్యాన్ పార్టీ. ఏదో ఆవేశాలకు లోను మాట్లాడతారే కానీ ఒక రాజకీయ విజ్ఞత, పరిపక్వత అన్నటువంటిది ఆ పార్టీలో లేదు. అంటే ఆవేశం కానీ మీరు ఇందాక అన్నట్టుగా ఈ హడావుడి ఇవన్నీ చేస్తే ప్రజలు ఓట్లు వేసే పరిస్థితి ఉందా? అదేవిధంగా ఓటు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉందంటారు? ఒక్కటే చెప్తా ఉన్నా, సినిమా రంగం వేరు, రాజకీయ రంగం వేరు, వ్యాపార రంగం వేరు. డబ్బులుండే వాళ్ళే ఎలక్ట్ అవుతారు, ఎన్నికవుతారు అన్నటువంటిది భ్రమ. అదే కానీ నిజమైతే చాలామంది డబ్బులుండేవాళ్ళు ఉన్నారు. రిలయన్స్ అధినేత ఉన్నారు, అదానీ గ్రూప్ ఉంది, వేదాంత గ్రూప్ ఉంది, హిందూజాస్ గ్రూప్ ఉన్నాయి, చాలామంది. వాళ్ళందరూ ప్రైమ్ మినిస్టర్లు అయిపోవాలి కదా డబ్బుతో. అది జరగదు. సినిమా రంగంలో పాపులారిటీ ఉన్నటువంటి హీరోయిన్లందరూ కూడా మేము రాజకీయాల్లో రాణిస్తాం, మేము పరిపాలిస్తామని అంటే అది వీలు కాదు. ఆ రంగంలో సినిమా రంగంలో సినిమాల్లో నటిస్తే ప్రజలు చూస్తారే కానీ వాళ్ళని రాజకీయ నాయకులు కావాలని కోరుకోరు. రాజకీయ రంగంలో రాణించాలి అని అంటే ప్రజాసేవ చేయాలి, ప్రజల అభిమానాన్ని చూరగొనాలి, ప్రజల అవసరాలను తీర్చాలి, ప్రజల సమస్యలను ఆకలింపు చేసుకోవాలి. అప్పుడే వీలవుతుంది. సో మీరు వైనాట్ 175 అన్నారు. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? దగ్గరగా వచ్చేసారు ఎలక్షన్స్. తప్పకుండా అది ఒక రాజకీయ లక్ష్యం. ఆ లక్ష్యాన్ని సాధించేదానికి 100% మేము ప్రయత్నిస్తూ ఉన్నాం. ఒక లక్ష్యం అనుకుంటేనే, ఒక లక్ష్యం అంటూ పెట్టుకుంటేనే ఆ యొక్క పట్టుదలతో మనం పనిచేసేటటువంటి అవకాశం ఉంటుంది. తప్పకుండా లక్ష్యాన్ని సాధిస్తామన్నటువంటి కాన్ఫిడెన్స్ మాలో ఉంది. సో 3 కూటమి ఒకవైపు మొత్తం పార్టీగా జగన్మోహన్ రెడ్డి
ఆయన భుజస్కంధాల మీద తీసుకొని ప్రతి నియోజకవర్గం టచ్ చేస్తున్నారు. అంటే ఇంత చిన్న వయసులో ఇంత పరిపక్వత రావడానికి ఏంటి కారణం? అంటే అటు నలిగిపోవడం, ఇటు రాజకీయ అనుభవం, రెండు సీఎంగా ఇది అవటమేనా? కుటుంబమే ఒక రాజకీయ పరంపర ఉన్నటువంటి కుటుంబం. రాజశేఖర రెడ్డి గారు కానీ, తదనంతరం జగన్మోహన్ రెడ్డి గారు కానీ, కుటుంబంలో ఉన్నటువంటి రాజకీయ నేపథ్యం. 2, ఆయన అనుభవించినటువంటి జీవితం. అటు అనేకమైన ఇబ్బందులకు గురి చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆయన్ని. ఆ అనుభవాలన్నీ కూడా ఆయనలో రాజకీయ పరిపక్వతను తీసుకొచ్చాయి. ఈరోజు అత్యంత అద్భుతమైనటువంటి సుపరిపాలన అందించగలుగుతున్నారని అంటే ఆ నేపథ్యమే దానికి కారణం. రైట్. అంటే రేపు ఎలక్షన్స్ అయిన తర్వాత వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది. గత 5 ఏళ్లుగా కూడా చూస్తే ఓవైపు పరిపాలన, మరోవైపు ప్రతిపక్షాలను కట్టడి చేయడం, లేకపోతే వాళ్ళ విమర్శలేదు. ఇదే ఒరవడి కొనసాగితే ఫోకస్ రెండు వైపులా కష్టంగా ఉంటుంది అని చాలామంది అంటున్నారు. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఫోకస్ పూర్తిగా దీని మీదనే ఉంటుందా? రాజకీయాలని అంటే అనుక్షణం అనునిత్యం మన కాళ్ళ కింద కార్పెట్ లాగే వాళ్ళు ఉంటారు, కుర్చీ లాగాలనుకునేటటువంటి వాళ్ళు ఉంటారు, మనల్ని మన ప్రభుత్వాన్ని కూలదొయ్యాలనుకునేటటువంటి వాళ్ళు ఉంటారు. ప్రతిపక్షం అన్నటువంటిది ఆల్వేస్ పనిచేస్తూ ఉంటుంది, విమర్శలు చేస్తూ ఉంటారు. అది రాజకీయంగా మనల్ని దెబ్బతీసేదానికి చాలా. అంటే పూర్తి మెజారిటీ వచ్చి ఎలక్షన్ అయిపోయి ప్రమాణ స్వీకారం చేసి నెక్స్ట్ డే నుంచే ఇట్లా జరుగుతుంది కదా. మనం లాస్ట్ టైం చూసాము. ఈసారి పరిస్థితుల్లో మార్పు మామూలుగా అలా ఉండదు. కనీసం ఒక 3 సంవత్సరాల పాటు పరిపాలన మీదనే దృష్టి పెడతాం ఎవరైనా కూడా. పోయినసారి కరోనాలో చాలా కాలం వేస్ట్ అయింది. ఒక లాస్ట్ 2 ఇయర్స్లో కొంచెం రాజకీయంగా కదలిక అన్నటువంటిది ప్రారంభమైంది. ఏ ప్రభుత్వం ఎన్నికల తర్వాత ఒక 3 సంవత్సరాల పాటు పరిపాలన మీద పూర్తిగా కేంద్రీకరించడం. రైట్. ఈసారి క్యాస్ట్ బేస్డ్ ఎలా ఉంటుంది? అంటే ఆంధ్రప్రదేశ్ అనగానే మొత్తం ఎంటైర్ ఇండియా అనుకుంటారు, అక్కడ క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ ఎక్కువ, క్యాస్ట్ల పరంగా కులాల పరంగా అయితే ఉంటారంటే ఈసారి ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా? భారతదేశమే భిన్న సంస్కృతులు, భిన్న మతాలు, భిన్న కులాలు ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి దేశం. ఈ దేశంలో ఆ యొక్క మతాలు, ఆచారాలు, సాంప్రదాయాలని అర్థం చేసుకొని దానికి అనుగుణంగా మిలిగేటటువంటి రాజకీయ పార్టీలే మనుగడ సాగుతాయి. అదే సమయంలో సెక్యులర్ ఫ్యాబ్రిక్ అన్నటువంటిది మర్చిపోకూడదు. సెక్యులర్ ఫ్యాబ్రిక్ను దృష్టిలో పెట్టుకొని అన్ని సామాజిక వర్గాల్ని, అన్ని మతాల వాళ్ళని మనం సంతృప్తి పరిచినట్లయితేనే రాజకీయ మనుగడ అన్నటువంటిది ఉంటుంది. లాస్ట్ టైం అబౌవ్ 50 వచ్చారు. ఈసారి ఎంత రీచ్ అవ్వబోతున్నారు? పర్సంటేజ్ ఆఫ్ పర్సంటేజ్ గతంలో 49.6% మాకు వచ్చింది. ఈసారి తప్పకుండా 175కు 175 మేము సాధిస్తాం, మా లక్ష్యాన్ని సాధిస్తాం. పర్సంటేజ్ విషయంలో మాకు ఈరోజు 50% పైచిలుకు మా వైపు ఉన్నారు. రోజు మారుతూ ఉంటుంది. కొన్ని రోజులు పెరగచ్చు, కొన్ని రోజులు తగ్గచ్చు. అది లాస్ట్ ఎన్నికల్లో 1 వీక్ చాలా క్రూషియల్ పీరియడ్, అప్పుడు డిసైడ్ చేస్తాం. రైట్. కమింగ్ టు ది నెల్లూరు పాలిటిక్స్కి వస్తే, నెల్లూరులో చాలామంది వైఎస్ఆర్సీపీ ఇక్కడ ఉన్న సిట్టింగ్ ఎంపీ కూడా పార్టీ మారి, కొంతమంది ఎమ్మెల్యేలు కూడా మారారు. వీళ్ళ ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందంటారా? ఎందుకు మారారు? వాళ్ళ స్వప్రయోజనాల కోసం పార్టీని మారారు. మీరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మారారు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మారాడు, ఆనం రామనారాయణ రెడ్డి మారాడు, మేకపాటి శేఖర్ రెడ్డి మారాడు. వీళ్ళందరూ ఎందుకు మారారు? మారింది వాళ్ళ స్వప్రయోజనాల కోసం మాత్రమే. వీళ్ళు ఏది కూడా ఒక ప్రిన్సిపల్ అని కానీ, ఒక సిద్ధాంతపరంగా మనల్ని వ్యతిరేకించి, వాళ్ళకి సిద్ధాంతం అంటూ ఏమీ లేదు. ఈ స్వప్రయోజనాల కోసం ఎవరైతే పార్టీని వెన్నుపోటు పొడిచి ప్రతిపక్షంలో చేరారో, ఇక్కడ పదవులను అనుభవించి, నేను చెప్పినటువంటి వీళ్ళందరూ కూడా మా పార్టీలో, మా ప్రభుత్వంలో పదవులు అనుభవించినటువంటి వాళ్ళే. అంటే ఈ వెన్నుపోటు రాజకీయాలని ప్రజలు సహించరు. ఎవరైతే మా పార్టీ వదిలి వెళ్ళిపోయారో వాళ్ళకి ప్రజలు బుద్ధి చెప్తారు. నేను ఇప్పుడు చెప్పాను గతంలో,
ద ద డబ్బులు ఉన్నంత మాత్రాన అధికారం సంపాదించుకోవడం అన్నటువంటిది కళ. అదే కానీ అయితే నేను చెప్పినట్టుగా అంబానీస్ కావాలి, ప్రధానమంత్రి కావాలి. వేమిరెడ్డి విషయంలో కూడా అదే వర్తిస్తుంది. ఆయనే మొత్తం ప్రతి ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులందరినీ కొని ఈరోజు రాజకీయం నడుపుతూ ఉన్నారు. నేను ఒక్కటే చెప్తా ఉన్నాను, దానికి బదులుగా నిజంగా ప్రజలకి పూర్ అండ్ డౌన్ ట్రాడన్కి ఖర్చు పెట్టండి, మీరు వాళ్ళ అభివృద్ధికి పాటుపడండి. అప్పుడు డెఫినెట్గా మీరు రాజకీయ జీవితం అనేటటువంటిది బాగుంటుంది అన్నటువంటిది నా యొక్క ఉద్దేశం. చివరిగా జగన్ అనే ఒక బ్రాండ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడి దాకా రీచ్ అయిందంటారు? జగన్ గారు అంటే ఒక శక్తి. ఆయన ఒక విజన్ ఉన్నటువంటి రాజకీయ నాయకుడు. గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా పరిపాలనను నిజంగా గ్రామీణ స్థాయికి తీసుకెళ్ళాలి అన్నటువంటి కాన్సెప్ట్ను ఉరికి చెప్పేవాళ్లే కానీ ఆ కాన్సెప్ట్ను నిజంగా ఆచరణ సాధ్యం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అది వాలంటరీ వ్యవస్థ కావచ్చు, గ్రామ సచివాలయం కావచ్చు, ఈ యొక్క మిగతా ఈ ప్రతి విషయంలో కూడా ఎవరు కూడా గ్రామం నుంచి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ కానీ, నగదు బదిలీ స్కీమ్ కానీ, నాన్ ఎన్విటీ కానీ, ఇవన్నిటిని కూడా విజువలైజ్ చేసి ఇంప్లిమెంట్ చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. కాబట్టి ఆయన ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు. అందుకే కేంద్రంలో ప్రతి ఒక్కరూ కూడా, ప్రధానమంత్రి గారు కూడా ఈరోజు మెచ్చుకుంటున్నారు అని అంటే ఆ విజన్ను, ఆ యొక్క రాజకీయ పరిపక్వత. 5 ఏళ్ళుగా మీరు చేసిన సంక్షేమం ఏ రకంగా ఓటు బ్యాంక్గా మారబోతుంది, ఓటు రూపంలో ఏ రకంగా వస్తుంది అనుకుంటున్నారు? అద్భుతమైనటువంటి స్పందన, ప్రజాస్పందన. దానికి మన యొక్క పార్టీ పట్ల అభిమానాన్ని ప్రతిబింబిస్తుంది. కొన్ని పర్టికులర్ సెక్షన్స్, ముస్లిమ్స్ కానీ, మైనార్టీలు కానీ, దళితులు కానీ, కొన్ని వర్గాలను మీరు ఒక కంప్లీట్ ఓటు బ్యాంక్గా మలుచుకోగలిగారు. ఎలా సాధ్యమైందంటారు 5 ఏళ్ళలో? దశాబ్దాలుగా, శతాబ్దాలుగా అణగారినటువంటి వర్గాలు ఏదైతే ఉన్నాయో, అంటే దళితులు, ఈరోజు కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు రిజర్వేషన్స్ పెట్టారు అని అంటే వాళ్ళ డెవలప్ చేయాలి, మిగతా సామాజిక వర్గాలలాగా వాళ్ళని కూడా అభివృద్ధి చేయాలన్నటువంటి దృక్పథంతో ఆయన ఈ యొక్క రిజర్వేషన్స్ తీసుకొచ్చారు. ఈ బడుగు బలహీన వర్గాలు ఎవరు? అందరూ కూడా దళితులు, ఆదివాసీలు, వెనుకబడినటువంటి తరగతులు, బీసీ, బ్యాక్వర్డ్ క్యాస్ట్. మా యొక్క స్కీమ్స్ అన్నీ కూడా, పథకాలన్నీ కూడా, సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ కూడా వారిని దృష్టిలో పెట్టుకొని వారి అభివృద్ధి కోసం ఫ్రేమ్ చేసినటువంటి పథకాలు ఇవన్నీ. అదే రకంగా మిగతా వాళ్ళని, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలను కూడా మనం నిర్లక్ష్యం చేయకుండా వారి ప్రయోజనాలను కూడా కాపాడేందుకు ఈ యొక్క స్కీమ్స్ని వాళ్ళకు కూడా తెల్ల రేషన్ కార్డ్స్ ఉంటే అవి వర్తిస్తున్నాయి. ఎక్కడా కూడా కులం ప్రాతిపదిక మీద మనం చేయలేదు, కులం మతం ప్రాతిపదిక మీద. అందుకే సెక్యులర్ ఫ్యాబ్రిక్ అన్నాను. కులాలకి మతాలకి అతీతంగా నిజంగా పేద బడుగు బలహీన వర్గాలు ఏ కులంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా వాళ్ళందరినీ కూడా వాళ్ళ ప్రయోజనాలను కాపాడాలన్నటువంటి దృక్పథంతో మన యొక్క పరిపాలన అన్నటువంటిది సాగుతుంది. రైట్. చివరిగా నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ఓటర్లకి మీరేమి అప్పీల్ చేయబోతున్నారు? నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఒక అత్యంతమైనటువంటి ఉత్తమ జిల్లాగా, అభివృద్ధి చెందినటువంటి జిల్లాగా, ఇది రాజకీయంగా చైతన్యవంతమే. ఇక్కడి నుంచి ఎవరైతే ఇండస్ట్రియలిస్టులందరూ కూడా మిగతా రాష్ట్రాలకి, మిగతా జిల్లాలకి వెళ్ళి అక్కడ డెవలప్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి ఇక్కడ ఇండస్ట్రీస్ కానీ, ఇక్కడ సేవారంగం కానీ అభివృద్ధి చేయాలి అన్నటువంటి దృక్పథంతో నేను ఈ యొక్క లోక్సభ ఎంపీగా ఎలక్ట్ అయిన తర్వాత పనిచేస్తానని నేను. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సాయిరెడ్డి గారు, ఇంత బిజీ టైంలో కూడా మాకు టైం ఇచ్చినందుకు. మొత్తం మీద చూసినట్టయితే నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గాన్ని భారతదేశంలో ఒక మంచి నియోజకవర్గంగా తయారు చేస్తాను, ఇక్కడ నెల్లూరు అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నాను, ఇక్కడ నుంచి గెలిచినటువంటి ఎంపీలంతా కూడాను వేరే ప్రాంతాల గత చరిత్రను మారుస్తానని చెప్పేసి విజయసాయిరెడ్డి గారు అంటున్నారు. ఇది ఇవాళ స్ట్రైట్ టాక్. చూస్తూనే ఉండండి న్యూస్ 360, నిజం ఆలోచనను మారుస్తుంది.